హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. తెలంగాణలో అయితే ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్. ఈరోజు మనం చర్లపల్లి నుంచి తిరువణామలైకి ఒక ట్రైన్లో ప్రయాణించబోతున్నాం. ఇది ఒక స్పెషల్ ట్రైన్ అనమాట. ఈ రోజే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట ఇది మామూలుగా లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడే కొంచెం చల్లబడ్డది. కూల్ క్లైమేట్ అయితే ఉంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 4 అయితే అవుతుంది. మన బండి ఇక్కడ నుంచి బయలుదేరేది 5:50 లగేజ్ స్కానింగ్ అది ఉంది. లగేజ్ స్కాన్ చేయించుకుని వెళ్ళాలి. లోపల రాగానే మనకి బోర్డు అది ఉంటుంది అనమాట, డిస్ప్లే బోర్డు. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07001 తిరువణామలై స్పెషల్ కనిపించిందా. డిపార్చర్ వచ్చి 5:50 ప్లాట్ఫామ్ ఇంకా వేయలేదు. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు కదా, కొంచెం వెయిట్ చేద్దాం. మనం వెయిటింగ్ హాల్ అది ఉంది ఇట్ సైడ్, ప్లాట్ఫామ్ 9 సైడ్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 9 సైడ్ వెయిటింగ్ హాల్ అది ఉంది. అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. 4:20 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ అసైన్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 7. లెట్స్ గో ప్లాట్ఫామ్ నెంబర్ 7కి. ఇప్పుడు మనం ప్రయాణించబోయే స్పెషల్ ట్రైన్ ఉంది కదా, ఈ రోజు డేట్ వచ్చి June 4th. ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఈ చర్లపల్లి తిరువణామలై సర్వీస్ ఉంది కదా, ఈ ట్రైన్ సర్వీస్ September 24th దాకా అయితే నడుస్తుంది. ప్రతి లక్షవారం సాయంత్రం 5:50 చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి తిరువణామలై అయితే చేరుకుంటుంది అనమాట. తిరువణామలై అంటే తెలుసు కదా, అరుణాచలం. రిటర్న్ ట్రైన్ తిరువణామలై నుంచి చర్లపల్లికి ఎప్పుడో తెలుసా, ప్రతి శుక్రవారం రాత్రి 11:10 తిరువణామలై నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4:30 చర్లపల్లి అయితే చేరుకుంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ మామూలుగా లేదు. ఇప్పుడు చాలా స్పెషల్ బళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాయి. ఇవన్నీ రెగ్యులర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 7 పైన రెడీగా ఉంది. రేక్ కూడా ICF రేక్ ఏంటంటే అనకాపల్లి చర్లపల్లి భువనేశ్వర్ న్యూ రేక్ ఉంది కదా, అదే రేక్ని తిరువణామలైకి కూడా తిప్పుతున్నారు. ఇదిగోండి ట్రైన్ నెంబర్ చర్లపల్లి తిరువణామలై 07001 07002. ఎంత దూరం వచ్చాం కదా, లోకో దగ్గరికి వెళ్దాం ఒకసారి. నాకు తెలిసి డీజిల్ లోకోమోటివ్ అయితే ఉంది. అటు లూప్ లైన్లో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే చూసా. SR బండి నాకు తెలిసి నాగర్కోయిల్ బండి కానీ లేదంటే తిరువనంతపురం నార్త్ బండి కానీ అయి ఉంటుంది. అది చర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు కనిపించింది. అండ్ షంటింగ్ లోకోమోటివ్ అయితే ఉంది. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇంకా అటాచ్ చేయలేదు, కప్లింగ్ అవ్వలేదు. మీకు హైలైట్ అయిన విషయం చెప్పనా, నేను ఈ ట్రైన్ చూసి రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు నాకు స్లీపర్ క్లాస్లో కన్ఫర్మ్ టికెట్ దొరికింది. కానీ ఈరోజు చార్ట్ ప్రిపేర్ అయ్యేటప్పటికి నాకు AC కోచ్లోకి అయితే అప్గ్రేడేషన్ జరిగింది. మీకు ప్రూఫ్తో పాటు చూపిస్తా చూడండి. ఇక్కడ మెసేజ్ పెడుతున్నాను చూడండి. ఈరోజు పొద్దున్నే వచ్చింది నాకు ఈ మెసేజ్. ఇది ఎలా సాధ్యం అంటే, మనం రిజర్వేషన్ చేయించుకునేటప్పుడే ఆటో అప్గ్రేడేషన్ చేయించుకున్నామంటే మనకి ఇలాగ అప్గ్రేడేషన్ అయితే జరుగుద్ది. చూసారా, నేను బుక్ చేసుకున్నప్పుడు నాకు స్లీపర్ క్లాస్ వచ్చింది, కన్ఫర్మ్డ్. ఇప్పుడు చూడండి బుకింగ్ స్టేటస్ అప్పుడు, కరెంట్ స్టేటస్ అప్పుడు. కరెంట్ స్టేటస్ B562, ఫ్రీగా ACలో అయితే ప్రయాణిస్తున్నా. మరి నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆటో అప్గ్రేడేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా డోర్లు అది ఓపెన్ చేయలేదు. స్పెషల్ బండి అంటే నేను మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసింది ICF కోచెస్తోనే. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఇప్పుడే ఒక బండి అయితే వస్తుంది. అది గోరఖ్పూర్ చర్లపల్లి. ఏమైనా వచ్చిందా బండి అసలు? కంపు ఇక్కడికి వస్తుంది. గోరఖ్పూర్ చర్లపల్లి చేద్దామా? గోరఖ్పూర్ చర్లపల్లి బండి. చర్లపల్లి నుంచి గోరఖ్పూర్ వెళ్దామా? అన్నీ చేయమంటారు, నేను అడిగింది మటుకు మీరు చేయరు. ఈ ట్రైన్ గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన వీడియోతో అందరికీ అయితే తెలుస్తుంది. ఈ ట్రైన్ సర్వీస్ని యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ క్రౌడ్ అంతా దేనికి అనుకుంటున్నారు? గోరఖ్పూర్ బండి వచ్చింది కదా దానికి. మన బండి వచ్చింది కానీ ఇంకా గేట్లు అవి ఓపెన్ చేయలేదు. గేట్లు అంటున్నాను చూడండి, డోర్లు అది ఓపెన్ చేయలేదు ఇంకా. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో నా కోచ్ దగ్గరికి వచ్చాను. నా కోచ్ వచ్చి B5.
ప్రస్తుతం టైం అయితే 5 అయ్యింది. బండి ప్లాట్ఫామ్ మీద పెట్టారు కానీ తలుపులు ఇంకా తీయలేదు. అందరూ వెయిటింగ్. డోర్లు తీశారు. లెట్స్ గో, పదండి పైకి. 62 నా సీట్ నెంబర్ 62. ఈ అప్పర్ అయితే వచ్చింది. డోర్ పక్కనే మనకి ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. టీటీ గారిని అడిగి ఏదో సిట్టింగ్ చేయాలి. ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే చూసారుగా ఎలాగుందో, అద్దంలా ఉంది. ఇంకొక హైలైట్ అయిన విషయం చెప్పనా, ఈరోజు మనం స్కార్లో ప్రయాణించబోతున్నాం. ఈరోజు జూన్ 4th కదా, జూన్ 1వ తారీఖు నుంచి ఆపరేషన్స్ అయితే మొదలయ్యాయి స్కార్వి. సో ఈరోజు మనం అఫీషియల్గా స్కార్లో ప్రయాణించబోతున్నాం. సౌత్ కోస్ట్ రైల్వేస్. మన ట్రైన్ 3 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేస్, సౌత్ కోస్ట్ రైల్వేస్, సదరన్ రైల్వేస్. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్, SCR. గైస్, ఈ రోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్లో అయితే ప్రయాణించబోతున్నాం. ప్రస్తుతం టైం 5:20 అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా అరగంట సేపు అయితే ఉంది. మీరు చూస్తున్నారు చూడండి, అది ప్లాట్ఫామ్ నెంబర్ 9. చర్లపల్లి నుంచి MGR చెన్నై సెంట్రల్ వెళ్ళే బండి అనమాట. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. ఈరోజు మన ప్రయాణం డోర్ దగ్గరే ఉంటుంది. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఆ బండి వెళ్ళాలి, ఆ బండి వెళ్ళాక మన బండి తీయాలి. అఫ్కోర్స్ మన బండికి ఇంకా డిపార్చర్కి చాలా టైం ఉంది అనుకోండి. మరికొద్ది సేపట్లో ఆ బండి అయితే బయలుదేరిపోద్ది. చెన్నై బండి వెళ్ళిపోతుంది. అది కూడా కనిపించిందా? 5:30 అయితే అవుతుంది. వాటర్ బాటిల్ ఏదైనా దొరుకుతుందేమో అని ముందుకు వెళ్తున్నా. అలాగే లోకోమోటివ్ అటాచ్ చేశారో లేదో చూద్దామని కూడా వాటర్ బాటిల్ తీసుకున్నా. లోకోమోటివ్ దగ్గరికి వెళ్తున్నా. మనల్ని పుల్ చేయబోయేది వ్యాప్ 7 లోకోమోటివ్, లాలాగూడ షెడ్. లోకో కప్లింగ్ అది అయిపోయింది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాల మటుకే ఉంది. పదండి, మనం ఆ చివరికి వెళ్ళాలి. 6:10 అయితే అవుతుంది. ఇప్పుడే మన బండి అయితే బయలుదేరింది. పక్క ప్లాట్ఫామ్లోకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది షాలిమార్ నుంచి చర్లపల్లి. సోర్స్ స్టేషన్ నుంచి 20 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరింది మన బండి. ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే లేవు, జస్ట్ నార్మల్ ట్రైన్ లాగే తీసేశారు. నేను కూడా ఏమీ సెలబ్రేషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ స్పెషల్ ట్రైన్ ఫస్ట్ రన్, ఈ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడాలంటే స్లీపర్ కోచెస్ అన్నీ కూడా సోల్డ్ అవుట్. ఏసీలో అక్కడక్కడ ఖాళీ ఉన్నట్టు అనిపిస్తుంది. మెల్లగా ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి బయటికి అయితే వెళ్ళిపోతుంది మన బండి. అమృత్ భారత్ లోకోమోటివ్ అది. ఆ లోకోమోటివ్ ఉంది కదా, NFR లోకోమోటివ్ అమృత్ భారత్. ఒక్కసారి ఈరోజు మన బండి రూట్ అయితే చూద్దాం. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుండ జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాన్, తిరువణామలై. గైస్, మన బండి కోచ్ కాంపోజిషన్ ఏంటంటే 4 జనరల్ కోచెస్, 10 స్లీపర్ క్లాస్ కోచెస్, 5 థర్డ్ ఏసీ కోచ్లు, 3 సెకండ్ ఏసీ కోచెస్తో అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఈ స్పెషల్ బండి. అటుపక్క ఏదో బండి ఉంది. ఏం బండి చూద్దాం, ఆగండి. బండి కాదు, లోకోమోటివ్. క్రాసింగ్ పడింది. ఏదో ప్యాసింజర్ బండి ఇది. ప్యాసింజర్ కాదబ్బా, ఏసీకి వచ్చేస్తుంది దానికి. ఇప్పుడు వెళ్ళింది కదా బండి, అది ఏంటంటే బీదర్ ఎక్స్ప్రెస్, సిర్పూర్, కాగజ్ నగర్, బీదర్. చేద్దామా బండి? గైస్, చర్లపల్లిలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? నల్గొండ. ఈరోజు మన ప్రయాణంలో సోర్స్ స్టేషన్ చర్లపల్లి తెలంగాణలో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరువణామలై తమిళనాడులో అయితే ఉంటుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన ట్రైన్ 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. స్కిప్పింగ్ బీబీ నగర్ స్టేషన్. బీబీ నగర్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం
16 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన బండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 14 హాల్ట్లు అయితే ఉంటాయి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 848 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి ఈ ట్రైన్లో. టోటల్ ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 19 గంటల 40 నిమిషాలు. అంటే సోర్స్ స్టేషన్లో బయలుదేరి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవడానికి మనకి 19 గంటల 40 నిమిషాలు అయితే పడుతుంది. మన బండి విజయవాడ బెంచ్ కాదు, గుంటూరు బెంచ్ వెళ్తుంది. మనం డైవర్షన్ తీసుకున్నాం టువర్డ్స్ నల్గొండ రూట్కి. అటుపక్క ఏదో ట్రైన్ ఉంది, లైట్ కనిపించింది కానీ దూరంగా ఉంది. లైట్ కనిపిస్తుందా? ఏదో ట్రైన్. అదిగో అదిగో అదిగో. వేరే ఫ్యాక్టరీ లైట్లు కనిపిస్తున్నాయి, ట్రైన్ లైట్ కనిపించట్లేదు. అటుపక్క అయితే ఉంది. అటుపక్క వెళ్తే ఖమ్మం విజయవాడ, మనం ఇటుపక్క నల్గొండ. బయట లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. ప్రస్తుతం 7:05 అయితే అవుతుంది. రామన్నపేటలో అయితే ఆగింది బండి. పక్కనే ఒక మెమో ఉంది చూడండి, మెమో బండి. ఈ మెమో బండి ఏంటంటే కాచిగూడ వెళ్ళే మెమో బండి, నడికుడి నుంచి. గైస్ ఇప్పుడు మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్తో అయితే క్రాస్ ఓవర్ అవుద్ది. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈరోజు లేట్లో అయితే ఉంది. సుమారు 3 గంటల లేట్లో ఉంది బండి. అదిగో లైట్ కనిపించిందా? అదే జన్మభూమి ఎక్స్ప్రెస్. జన్మభూమి. ఇప్పుడు మన బండిని వదులుతారు. అమ్మో ఫుల్ ప్యాక్డ్ ఉందబ్బా బండి. అమ్మో బాబోయ్ ఫుల్ ప్యాక్డ్, మామూలుగా లేదు. జన్మభూమి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. రాత్రి స్టేషన్స్ ఏం చూపించట్లేదు, రేపు పొద్దునకే చూపిస్తుంది. రేణిగుంట, తిరుపతి, కాట్పాడి జంక్షన్ అని. ఏం చేయలేము ఇంకా. ఇక్కడ జన్మభూమి వచ్చింది, మన బండి అలా బయలుదేరింది. ఉరుములు మెరుపులు, వర్షం. మీలో ఎంతమందికి వర్షం పడుతుంటే రైల్లో ప్రయాణించడం అంటే ఇష్టం చెప్పండి. హలో నల్గొండ. నల్గొండ వచ్చేటప్పటికి ఫుల్ వర్షం కొట్టి పడేస్తుంది. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి 7 గంటల 50 నిమిషాలు అయితే అవుతుంది. మనం చేరుకోబోతున్నాం నల్గొండ. అరగంట లేట్లో అయితే చేరుకున్నాం నల్గొండ. బాగానే కొడుతుంది, ఏం కొట్టట్లేదు అనుకున్నాను వర్షం. అండ్ జనాలు కూడా చూసారు ఎలా ఉన్నారు, అంతా జనరల్ క్రౌడ్. అది వచ్చింది, ఆగింది, బయలుదేరింది. గైస్ విషయం చెప్పిన, నల్గొండలో క్రౌడ్ మటుకు సూపర్ ఎక్కారు. నాకు తెలిసి హౌస్ఫుల్ బండి. షో సూపర్ హిట్ అయినట్టు హౌస్ఫుల్ బండి. నల్గొండ తర్వాత మిర్యాలగూడ లాస్ట్ స్టాప్ ఫర్ తెలంగాణ. నెక్స్ట్ మన ట్రైన్ అయితే ఆంధ్ర ఎంటర్ అయిపోద్ది. ఆంధ్ర ఎంటర్ అవ్వగానే మనకి ఇది కూడా మారిపోద్ది. ఏది రైల్వే జోన్ కూడా ఎస్సీఆర్ నుంచి స్కార్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఆంధ్ర వచ్చాక ఫస్ట్ స్టాప్ వచ్చి గుంటూరు. మధ్యలో నడికుడి, సత్తెనపల్లి ఎక్కడా కూడా స్టాప్ లేదు. మిర్యాలగూడ దాటిందంటే డైరెక్ట్ గుంటూరులోనే బండి ఆగుద్ది. ట్రైన్ క్రాస్ ఓవర్ అయింది కదా, తిరుచినాపల్లి చెర్లపల్లి స్పెషల్ అనమాట. స్పెషల్ బండి ఇది.
తిరుచినాపల్లి నుంచి చర్లపల్లి అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ ఏంటో తెలుసా? 07616. గైస్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ లేదు, మొబైల్ ప్యాంట్రీ అనమాట. ఫుడ్కి వాటర్కి ఎంతైనా ఇబ్బందిగానే ఉంది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 110 km/h క్రూజింగ్ స్పీడ్ టచ్ చేస్తుంది. అండ్ దట్ టు కోర్ హైయెస్ట్ స్పీడ్ని అయితే టచ్ చేసాము. మిరియాలు కూడా వచ్చింది బండి. ఇటుపక్క చూడండి ఏ బండి ఉందా, విజయవాడ లింగంపల్లి బండి క్రాస్ ఓవర్. మన బండి ఎలా వచ్చిందా, బండి బయలుదేరిపోద్ది ఇప్పుడు. అది సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది. ఇంటర్సిటీ బండి అది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది డైరెక్ట్ గుంటూరులోనే. మిరియాలు కూడా లాస్ట్ స్టాప్ ఫర్ తెలంగాణ. వెరీ సూన్ మనం SCORలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ టైం మనం స్కార్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెళ్ళిపోయింది. అండ్ హలో మిరియాలు కూడా మన ట్రైన్కి ఇంకా సిగ్నల్ వచ్చేస్తుంది, బయలుదేరిపోతాం. 35 నిమిషాలు లేట్లో మనం బయలుదేరాం మిరియాలగూడ నుంచి. లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. అవన్నీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు. మిరియాలగూడ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీలు బాగా ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది కొంతసేపట్లో. ఏమైందో తెలియదు కానీ బండి అయితే ఆపేశారు. అండ్ వెరీ సూన్ గుంటూరు కూడా రీచ్ అవుతాం. నాకు తెలిసి నేను ఇంకా పడుకుని పోతాను. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. నైట్ డిన్నర్ ఏం చేయట్లేదు నేను, చూసారుగా. ఆర్డర్ ఏం పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ తిందామంటే అంత, మొబైల్ ప్యాంట్రీ ఫుడ్ తిందామంటే అంతలాగా అనిపించలేదు నాకు, అందుకే ఆర్డర్ అది చేసుకోలేదు. సీ యూ టుమారో మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చేసి 6:05 అవుతుంది. మనం ఎన్ రూట్ టు రేణిగుంట. వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. రాత్రి మనం ఏమేమి స్టేషన్స్ మిస్ అయ్యామంటే గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు. అండ్ మనం టువర్డ్స్ రేణిగుంట జంక్షన్. ఇంకొక విషయం చెప్పనా, స్పెషల్ ట్రైన్ అయినా బిఫోర్ టైం వెళ్ళిపోతుంది రేణిగుంట జంక్షన్కి. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది పెరుగుతుంది మెల్లగా. స్లో అవుతుంది బండి ఎందుకు. ఏర్పేడు స్టేషన్ ఆపేశారు బండిని, బిఫోర్ టైం వెళ్ళిపోతుంది కదా. ప్రస్తుతం టైం అయితే 6:30 అయితే అవుతుంది. ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా ఉంది అక్కడ పక్కన. ఇలా ఆగింది, అలా బయలుదేరిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి. పక్క ట్రాక్లో అయితే బండి అలాగే ఉంది. అది ఏదైనా స్పేర్ రేక్ అనుకుంటా. గూడ్స్ బండి ఇది.
గూడ్స్ బండికి వ్యాప్ 7 పెట్టారు. మన లోకోమోటివ్ అదిగోండి. రేణిగుంట క్యాబిన్ దగ్గర ఆగింది బండి. అటు సైడ్ చూడండి ఒక రూట్ వెళ్తుంది టువర్డ్స్ కడపకి వెళ్ళిపోయే రూట్ అనమాట. అండ్ ఆ టేప్ నుంచి ఒక రూట్ వచ్చి మనకి రేణిగుంట జంక్షన్లో కలుస్తుంది. కడప నుంచి వచ్చే రూట్ అది. బేసిక్గా ఈ రూట్ ఉంది కదా, అటు సైడ్ ట్రాక్ ఓన్లీ ఫర్ గూడ్స్. ప్యాసింజర్ ట్రైన్లు కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ అలాగే ఏం వెళ్ళవు, రేణిగుంట టచ్ చేసుకుని వెళ్తాయి. ఇప్పుడే కదిలింది బండి 7:15కి. అరగంట సేపు దగ్గర ఇక్కడ ఆపేశారు రేణిగుంట క్యాబిన్లో. కడప నుంచి వచ్చే రూట్ అది. లోకోమోటివ్ ఉంది ఇక్కడ. అండ్ వెనకాల ఒక ట్రైన్ ఉంది, కనిపించిందా? మన ట్రైన్ గురించి అనుకుంటే ఆపేశారు ఆ ట్రైన్ని. సేమ్ ట్రాక్లోకి వస్తుంది. అండ్ రేణిగుంట జంక్షన్కి వచ్చేసాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:25 అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం 7:30కి అయితే రావాలి. చాలా బిఫోర్ టైం వచ్చింది, కానీ దగ్గర 45 మినిట్స్ బిఫోర్ టైం వచ్చింది. ఎక్కడ ఆపేశారంటే బయట అవుటర్లో క్యాబిన్ దగ్గర ఆపేశారు మనల్ని. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవాలి ఇక్కడ. వందే భారత్ బయలుదేరింది. క్రష్ అవర్ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్. వన్లో గరుడాద్రి ఉంది, వెళ్ళిపోతుంది బండి. దోశ తీసుకున్నాను 60 రూపీస్ అంట. ఇక్కడే తినేద్దాం, ఇంకా టైం ఉంది కదా. దోశ, ఇడ్లీ, దోశ మార్నింగే బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. ప్రస్తుతం టైం 7:34 అయితే అవుతుంది. ఇంకో 5 నిమిషాలు ఉంది మనకి బయలుదేరడానికి. కరెక్ట్ టైం వదులుతారా ఇంకొంచెం ఆపుతారా అనేది తెలియదు మనకి. ఆన్ టైం 7:40కి అయితే రేణిగుంట జంక్షన్ నుంచి మన బండి బయలుదేరింది. రేణిగుంట జంక్షన్ రూట్ కదా అది, ఉండి వన్ ఆఫ్ ద జంక్షన్ రూట్. ఇటు సైడ్ ఆర్కోణం అది వెళ్తుంది. మనం తిరుపతి సైడ్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్తుంది ఆ మెమో ట్రైన్. ఎక్కడి నుంచి అంటే రేణిగుంట నుంచి నెల్లూరు అయితే వెళ్తుంది ఆ బండి. మన బండి ఫుల్ వ్యూ, నేను మన బండి. అదంతా ఏమనుకుంటున్నారు, కోచ్ కేర్ సెంటర్ రేణిగుంట. మామూలుగా ఉండదు రేణిగుంట అంటే. తిరుచానూరు స్టేషన్. స్కిప్ కొడుతున్నాం అంటాను అనుకుంటున్నారా? స్లో అయింది బండి. మెమో బండిని పక్కన పెట్టారు ఇక్కడ. ప్రస్తుతం మనం అవుటర్లో ఉన్నాం, తిరుపతి అవుటర్లో. పక్క ట్రాక్లో ఏ ట్రైన్ ఉందో చూడండి. రాయగడ గుంటూరు, గుంటూరు తిరుపతి బండి.
మన బండి ఎలా వెళ్తుంది, అటు సైడ్ నుంచి ఒక బండి వచ్చేస్తుంది వ్యాప్ 4 లోకోమోటివ్తో. రాయగడ, గుంటూరు, తిరుపతి. ఏంటో ఈరోజు ఇంకా బళ్ళు రాలేదనుకోండి మెయింటెనెన్స్ నుంచి అవుటర్కి. ఇది ఒక్కటే ఉంది బండి. అయిగోండి తిరుమల కొండలు. నమో వెంకటేశాయ. ఆయన దర్శనం చేసుకునేటప్పుడు ఈయన దర్శనం కూడా చేసుకోవడానికి వీలుగా అయితే చర్లపల్లి నుంచి తిరువణామలైకి ఈ ట్రైన్ వేశారనమాట. అటు తిరుపతికి, ఇటు అరుణాచలానికి, రెండాట్లకి కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. హై బస్సా? అరే మనం ఇప్పుడు దాకా చూడలేదు ఆ బస్సు. హై బస్ అంట. చేద్దామా హై బస్? ఫార్చ్యూన్ క్యాన్సర్స్ హోటల్. బండిని తీసుకెళ్ళిపోతున్నారు అవుటర్కి. రాయలసీమ ఎక్స్ప్రెస్ అది. తిరుపతి, నిజామాబాద్. 1లోను 2లోను రెడీగా ఉన్నాయి బళ్ళు వ్యాప్ 4 లోకోమోటివ్లతో. సీరియస్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆన్ టైంకి అయితే తిరుపతి వచ్చాం. రేణిగుంట బిఫోర్ టైంలో ఉన్నాం అండ్ తిరుపతికి అయితే ఆన్ టైంలో వచ్చాం. 8:05 అయితే షెడ్యూల్ ప్రకారం మనం చేరుకోవాలి తిరుపతి. హాయ్ హాయ్. వ్యాప్ 4 లోకోమోటివ్తో బండి బయటకు వస్తుందన్నాను కదా, ఇదిగోండి. అమరావతి ఎక్స్ప్రెస్. తిరుపతి అమరావతి బండి బయటికి వెళ్ళిపోతుందంటే అవుటర్కి తీసుకెళ్ళిపోతున్నారు. వెల్కమ్ టు తిరుపతి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. తిరుపతి తర్వాత పాకాల జంక్షన్కి వెళ్తుంది బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నది పద్మావతి ఎక్స్ప్రెస్, 3లో ఉన్నది నారాయణాద్రి. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వచ్చింది. ఓ క్రౌడ్ కూడా గట్టిగా ఉన్నారులే అసలు. అటుపక్క కొల్లం, తిరుపతి, నరసాపురం బండి. పిట్ లైన్లో వచ్చి సాయినగర్, షిరిడి, తిరుపతి, అకోలా బండి. లోకోమోటివ్ వచ్చింది అక్కడికి. 8:10 అయితే అవుతుంది. మన బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోద్ది. ఇక్కడి నుంచి సింగిల్ ట్రాక్ ఉంటుంది అనమాట అప్ టు కాట్పాడి దాకా. ఆన్ టైం అయితే బయలుదేరిపోయింది తిరుపతి నుంచి. అన్నీ స్పేర్కి వచ్చేసి అనుకుంటా, అలా పక్కన పెట్టారు లూప్ లైన్లో. తిరుపతి దాటాక మనకి తిరుమల కొండలు ఉంటాయి కదా, వ్యూ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి. అసలు స్వామివారు పడుకున్నట్టు కనిపిస్తుంది. ఆ వ్యూ గురించే వెయిటింగ్ మీకు చూపిద్దా అని. అండ్ రోడ్ టు చంద్రగిరి రైల్వే స్టేషన్. అదిగోండి స్వామివారు పడుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకొకసారి అయితే చూపిస్తాను, చూడండి. కనిపించిందా? స్కిప్పింగ్ తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, స్వామివారు పడుకున్నట్టు ఉంటుంది. వెల్కమ్ టు పాకాల జంక్షన్. పాకాల జంక్షన్లో ఒక ట్రైన్ అయితే ఉంది పక్క ప్లాట్ఫామ్లో. మన ట్రైన్ గురించే వెయిటింగ్. క్రౌడ్ ఉన్నది బాగానే తిరువణామలైకి. ఏం ట్రైను? తిరుపతి రామేశ్వరం, రామేశ్వరం కన్యాకుమారి ట్రైన్.
రామేశ్వరం నుంచి తిరుపతి అయితే వస్తుంది ట్రైన్. ఆ ట్రైన్ కూడా మనం చేయాలబ్బా. తిరుపతి రామేశ్వరం, రామేశ్వరం తిరుపతి బండి. వాటర్ బాటిల్ ఎక్కడైనా ఉంటే కొనాలి, ఎక్కడ రావట్లేదు వాటర్. మన బండి వచ్చింది కదా, ఆ బండి బయలుదేరిపోద్ది. ఇంకా పాకాల జంక్షన్ నుంచి మనం చిత్తూరు సైడ్ డైవర్షన్ అయితే తీసుకుంటాం. రామేశ్వరం తిరుపతి బండి బయలుదేరింది. వాటర్ అసలు ఎక్కడా లేదబ్బా, పాకాల స్టేషన్లోనే కనిపించట్లేదు. అదిగోండి మన స్కార్, SCOR. పాకాల జంక్షన్ బై బై. నెక్స్ట్ మనం చిత్తూరు అయితే వెళ్తాం. ఇక్కడ ఉంది కెఫ్టేరియా. అసలు ఎవరు అమ్మేవాళ్ళు కూడా రాలేదు. అటు ఎవరు ఐసీఎఫ్కి వచ్చేస్తే స్పెషల్ బండి అయితే పెట్టారు. ఇప్పుడు టువర్డ్స్ చిత్తూరు డైవర్షన్ అయితే తీసుకోబోతున్నాం. ఇదిగో డైవర్షన్. అటు వెళ్తే ఎటు సైడ్ వెళ్తాం, ధర్మవరం. హలో చిత్తూరుకి వచ్చింది బండి. చిత్తూరు ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ప్రస్తుతం మనం SCOR జోన్లో ఉన్నాం కదా, రైల్వే జోన్. నెక్స్ట్ మనం సదరన్ రైల్వే జోన్కి అయితే వెళ్ళిపోతాం. సోర్ స్టేషన్ అయిన చర్లపల్లిలో బయలుదేరాక చిత్తూరు దాకా మనం 743 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. హలో చిత్తూరు. ఎక్కడైనా వాటర్ బాటిల్ దొరికితే బాగుండు. చిత్తూరు తర్వాత మన బండి కాట్పాడిలో అయితే ఆగుద్ది. తమిళనాడుకి ఫస్ట్ స్టాప్ కాట్పాడి. అటుపక్క చూడు ఏం బండి అది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా రిక్షేర్ వచ్చింది. చిత్తూరు కాచిగూడ యలంక జంక్షన్. చిత్తూరు నుంచి బండి బయలుదేరింది. అండ్ బై బై ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇంకా తమిళనాడుకి వెళ్ళిపోదాం. వాటర్ బాటిల్ ఇక్కడ కూడా కనిపించలేదబ్బా మనకి. ఈ స్పెషల్ ట్రైన్లో అన్నీ దొరుకుతున్నాయి ఎక్సెప్ట్ వాటర్. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టాప్ మనకి కాట్పాడి జంక్షన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. మనం ఇక్కడికి వచ్చి 10 నిమిషాల పైన అయితే అవుతుంది. అండ్ కాట్పాడి అవుటర్లో ఉన్నాం. కాట్పాడికి ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం మనం ఎన్నింటికి వెళ్ళాలో తెలుసా? 10 గంటల 50 నిమిషాలకి అయితే వెళ్ళాలి. మనం బిఫోర్ టైం అయితే వచ్చేసాం. రేణిగుంటకి బిఫోర్ టైం వచ్చాం, కాట్పాడికి బిఫోర్ టైం వచ్చాం. కానీ ఆపేసారు. అండ్ కాట్పాడి జంక్షన్లో మనకి అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. బయలుదేరింది బండి. లెట్స్ గో టు కాట్పాడి. వెల్కమ్ టు కాట్పాడి.
10:30కి అయితే వచ్చింది. 10:50 అయితే రావాలి. మనం చాలా బిఫోర్ టైం వచ్చాం. అవుటర్లో కూడా ఆగింది బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చింది. కట్పాడి జంక్షన్ కదా, చూసారా దిగ్గానే అలా వాటర్ గురించి అందరూ ఎగబడ్డారు. ప్రతి ఒక్కరికి వాటర్ కావాలి. అటుపక్క ప్లాట్ఫామ్లోకి ఎన్జేపీ నాగర్కోయిల్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతం టైం అయితే 11:25 అవుతుంది. 11 o'clockకి కాట్పాడి జంక్షన్ నుంచి డిపార్చర్, కానీ అవ్వలేదు. స్పెషల్ బండి కదా. కాట్పాడి జంక్షన్ దాకా ఆన్ టైం బిఫోర్ టైం అయితే తీసుకొచ్చారు, కానీ కాట్పాడి జంక్షన్లో పెట్టేశారు. కాట్పాడి జంక్షన్ తర్వాత వెల్లూరు క్యాంట్ తర్వాత తిరువణామలై. ఇది మన రూట్. కాట్పాడి జంక్షన్ నుంచి మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఎన్నమ్మా కన్నా వెళ్ళిపోతుంది అమృత్ భారత్. మన బండి అట్ లాస్ట్ స్టార్ట్ అయ్యింది. ఎన్నింటికి అనుకుంటున్నారు? 11:40 కాట్పాడి జంక్షన్ నుంచి. పక్క ప్లాట్ఫామ్లో కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళ్ళి ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడే వచ్చింది ఆ ట్రైన్, వెళ్ళిపోతుంది. కాట్పాడి జంక్షన్. కాట్పాడి తర్వాత కొంచెం సైడ్ రూట్ అయితే తీసుకుంటాం. సైడ్ రూట్ తీసుకుని ఆ పట్టాలన్నీ పైనుంచి క్రాస్ చేస్తాం. మనం జంక్షన్ రూట్ అయితే తీసుకున్నాం. జోలార్పేట లైన్ అది. ఇప్పుడు మనం వెళ్ళేది విల్లుపురం లైన్. నెక్స్ట్ వెళ్ళబోయేది వెల్లూరు క్యాంట్కి. ఇందాక జోలార్పేట లైన్ అని చెప్పాను కదా, అదే లైన్ అది. దానిపై నుంచి అలా వచ్చాం. వెల్లూరు క్యాంట్లో మన బండి అయితే ఆగింది. 12 అయింది. ఇది సింగిల్ లైన్. నాకు తెలిసి అటు సైడ్ నుంచి ఏదో ట్రైన్ రావాలనుకుంటా, అందుకే ఆపారు. బయలుదేరాం వెల్లూరు క్యాంట్. నెక్స్ట్ ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ అయినా తిరువణామలై. వెల్లూరు కంటోన్మెంట్. బ్యూటిఫుల్ లొకేషన్స్. ల్యాండ్స్కేప్స్ అద్దరిపోయినాయి. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:30 అయితే అవ్వబోతుంది. మనమైతే చేరుకోబోతున్నాం తిరువణామలై. ఇక్కడ కూడా సంథింగ్ ఏదో చేస్తున్నారు అబ్బా. బయట ఎండ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎండ. నేనైతే దర్శనానికి వెళ్ళట్లేదు. తిరువణామలైలో దిగి పాండిచ్చేరి అయితే వెళ్ళిపోతున్నా. రీచ్డ్ తిరువణామలై. చర్లపల్లి నుంచి తిరువణామలైకి అయితే చేరుకున్నాం ఆన్ టైం. స్పెషల్ ట్రైన్ ఆన్ టైంలో అయితే చేరుకుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది బండి. తిరువణామలై స్టేషన్ కోడ్ TNM. ట్రైన్కి బఫర్ టైం చాలా ఎక్కువ ఉంది. ఆ బఫర్ టైం తీసారంటే ట్రావెల్ టైం చాలా తగ్గుద్ది. దాంతోపాటు మనకి ప్యాంట్రీ కార్ అనేది పక్కా ఉండాలి. మొబైల్ ప్యాంట్రీలో వాటర్ అయితే సరిగ్గా సప్లై చేయట్లేదు. ఫ్యామిలీస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అదండి మ్యాటర్. ఇలాంటి ట్రైన్స్ని రెగ్యులర్ చేసి రెగ్యులర్ ట్రైన్స్లా నడపాలి. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరువణామలై, తమిళనాడు. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా.